మా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం, నోటిఫికేషన్ గంటను కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. Hello. Welcome to Manu and Cherry. సో మేమేంటి, ఈ డ్రెస్లు ఏంటి, ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి, మాల్దీవ్స్ లో ఉన్నాం అనుకుంటున్నారా? కాదండి, మనం హైదరాబాద్ లోనే ఉన్నాం. మన హైదరాబాద్ లో పిక్చర్స్ క్యూ నెక్స్ట్ స్టూడియోలో ఉన్నాము. అండ్ ఇవాళ మేము ఈ స్టూడియోలో ఉండడానికి కారణం ఏంటి అంటే మా ప్రేమన్. మా ప్రేమని నన్ను చూపిస్తావండి? అంత ఆలోచించలేదు. ఇక్కడ మేము షూటింగ్ ప్లాన్ చేసుకోవడానికి కారణం ఏంటి అంటే, సో వాడి బర్త్డే వచ్చేస్తుంది. సో బర్త్డే బిఫోర్ ప్రీ షూట్, అదే వాడి ఇంకా రేపే యాక్చువల్లీ బర్త్డే వాడిది. సో ఇవాళ 31st December. సో వాడికి బర్త్డే కేక్ స్మాష్ చేద్దాం అనుకున్నాము. సో ఫైనల్ ఇవాళకి మాకు సెట్ అయ్యింది. కరెక్ట్ గా యాక్చువల్ గా 1 year బ్యాక్ 9th month లో నేను ఇక్కడే ఫోటో షూట్ చేసుకున్నాను. సో యా, అవి కూడా చాలా అద్భుతంగా వచ్చినాయి ఆ ఫొటోస్ అన్ని కూడా. సో మళ్ళీ 1 year కి మళ్ళీ మా ఓడితో వచ్చాం అనమాట ఇక్కడికి. సో మరి వాడితో ఫోటోషూట్ అనేసరికి ఇంకా మాకు మామూలుగా ఉండదు కదా. సో ఫోటోషూట్ మాత్రమే కాదు, ఇంకా ఇట్స్ ఎ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ మాకు. ఎందుకంటే వాడి 1 year గా వాడితో మాకున్న మెమరీస్ అన్నిటినీ కూడా మేము వాంట్ టు రీకలెక్ట్ అండ్ మిక్స్అప్ అండ్ కమింగ్ ఫార్వర్డ్ ఇయర్స్లో వాడితో మా ఆనందాలను ఇంకా మరింత పంచుకోవాలనుకుంటున్నాము. ఏంటి స్క్రిప్ట్ పట్టవే? స్క్రిప్ట్ కాదు, స్క్రిప్ట్ రాసుకున్నట్టు ఆలోచించి చెప్తున్నావు. వచ్చేస్తున్నాయి అలా మాటలు. సో ఐ మీన్ లైక్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ వర్డ్స్ వాట్ లైక్ ఏం మాట్లాడదాం. ఓకే, ఇది మరి లెంత్ ఎక్కువ మేము చేయం కానీ, సో ఇవాళ మనం వచ్చింది ప్రీ బర్త్డే కేక్ స్మాష్ కోసం అని వచ్చాము. సో ప్రేమన్ అయితే రెడీ అయిపోతున్నాడు. సో పదండి మనం కూడా వెళ్ళి రెడీ స్టార్ట్ చేసేద్దాం, ఇంకా లేట్ వద్దు, చలో. ఏం చేస్తున్నావు? ఓహో, ఓకే. అండ్ ఈ ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ ఫోటోషూట్ కూడా చేస్తున్నది మై ప్రిన్స్ కాస్టింగ్ అండ్ ఫోటోగ్రఫీ వాళ్ళే. అండ్ వాడికి కంపల్సరీగా వాళ్ళే చెయ్యాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉంది. సో వాడి బర్త్డే సెలబ్రేషన్స్ మెయిన్ మెమరీస్ అన్ని మై ప్రిన్స్ తోనే జరిగినాయి. వాడి ఫస్ట్ న్యూ బోర్న్ బేబీ ఫోటోగ్రాఫ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్స్ అందరికీ అదే ఇంప్రెషన్స్ అంటే టైటిల్ అది పెట్టాం కదా, అదే గుర్తుంది నాకు. సో ఏదైనా ఫస్ట్ వాడికి సంబంధించిన మై ప్రిన్స్ చేయాలి అని చెప్పేసి మేము అనుకున్నాము. సో అట్లానే మేము ఫార్వర్డ్ వెళ్తున్నాము. ఇంకా నెక్స్ట్ వాడి ఫస్ట్ పెళ్లి కూడా ఫస్ట్ పెళ్లి అంటే ఎన్ని పెళ్లి చేసుకుంటాడు అది వాడి ఇష్టం. ఆ జనరేషన్ ఇంకా అప్పటికి ఎలా ఉంటుందో తెలియదు. నవ్వుతాను. రోజు మమ్మీని చూస్తావు కదరా. పట్టేసుకున్నావు, అయిపోయింది. ఏం లేదు. మరి ఇప్పుడు కారు ఎక్కుదాం. పట్టుకున్నాడు, చూసిన చాలు, పద. నువ్వే ఆపోజిట్ వేస్తున్నావు. వాడు తొడగొట్టుకుంటూ నేర్చుకోండి. హ్యాపీ డాన్స్. ఇగో ఇట్లాను డాన్స్ డాన్స్. లాస్ట్ టైం మెటర్నిటీ అప్పుడు పెద్ద బోట్లో దిగాం మేము, ఆ పెద్ద బోటు. సో ఈసారి వాడు చిన్నవాడు కాబట్టి చిన్న బోట్ అనమాట. అర్రే అది ఇప్పుడు అది కూడా పీకే మొత్తం. నన్ను ఇక్కడే ఉంచుకొని చెక్కలకి మేకులు కొట్టుకుంటా కూర్చుంటా నేను. నీళ్ళలో పెట్టేయాలి నేను, ఇంకైతే వాటర్లో పెట్టేయమా. అంత పెద్ద బోట్ ఇస్తే అంటే మేకులు బిగుతున్నాడు వాడు. ఇప్పుడు వచ్చింది హుషారు. ఎప్పుడొకప్పుడు మాకు హుషారు రావటం కావాలి. పీకకు మేకులు పీకకు. ఇటు చూడరా, కెమెరా ఫేవర్. బాయ్ చెప్పు. బాయ్. ఆడు హ్యాపీ ఫీల్ అయ్యాడు. అయితే నాకు ఇంకా మా గర్ల్ ఫ్రెండ్ కావాలా నీకు? వద్దు, అప్పుడే మమ్మల్ని ప్రశాంతంగా ఒక 20 ఏళ్ళు ఉన్నాయి. If you're happy and you know it, clap your hands.
if you're happy and you know, clap your hands. మీరు నా వాయిస్ ని భయపడద్దే ప్లీజ్. So it's a family picture time. ఎత్తుకో అప్పుడు ఇట్లా. ఏది కనిపించట్లేదు. నాకు కిసి వచ్చిందా అడగకుండా పెడతా. లాగేసుకొని అడగకుండా పెడతాడు. నేనేం లాక్కోలేదు. నాన్నకి గన్ తగ్గేదే లేదు. నీ పళ్ళు చూపించు. ఇప్పుడు టైం వచ్చేసి 10:03 అయింది నైట్. సో నైట్ మేము డ్రైవ్కి వచ్చామని అనుకుంటున్నారా? డ్రైవ్కి కాదండి, రేపొద్దున మా బాబుది ప్రీ బర్త్డే సెలబ్రేషన్ షూట్ ఉంది. సో ఆ షూట్ కోసం ఫస్ట్ షూట్ చేయాలంటే బట్టలు ఉండాలి కదా. సో ఆ బట్టల కోసం అని చెప్పి ఇప్పుడు మా డిజైనర్ దగ్గరికి వెళ్తున్నాం మేము. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది స్టిచ్చింగ్ అని చెప్పారు. సో అవి కలెక్ట్ చేసుకోవడానికి ఒకసారి వెళ్ళి మనం మెజర్మెంట్స్ అవి కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఒకసారి చూసేసుకుని తీసేసుకుంటే పని అయిపోతుంది కదా అని చెప్పి ఇప్పుడు బయలుదేరాం మేము. సో ఆన్ ద వే అసలు యాక్చువల్గా ఈ టైంకి నేను పడుకుందామని ఫిక్స్ అయ్యా, పొద్దునే లెగాలి ఫ్రెష్గా అని. అవును, నేను కూడా ఎర్లీగా పడుకుందాం అనుకున్నాను, బట్ సిచువేషన్స్ ఆర్ లైక్ దట్. హడావుడ్ లాస్ట్ మినిట్ హడావుడ్ మామూలుగా. యాక్చువల్గా ఇది లాస్ట్ మినిట్ కాదబ్బా, మేము 1 month ముందు నుంచే మాట్లాడుకున్నాం కానీ దీని గురించి. అంటే ప్రిపరేషన్ ముందు నుంచే ఉంది కానీ వెళ్ళి కలెక్ట్ చేసుకోవడం, తెచ్చుకోవడం, సరిగ్గా వచ్చినాయా లేదా అని చెక్ చేసుకోవడం. పాపం వాళ్ళు కూడా నిన్న ఇవాళ కంటిన్యూస్ కూర్చొని స్టిచ్ చేస్తూనే ఉన్నారంట. చూద్దాం ఎంత వచ్చినాయి ఏంటి అనేది. వెళ్తాం కదా. ఫైనల్ గా రీచ్ అయిపోయాము. బాగా చలిగా ఉంది కదా. సరిపదా ఇవేంటిది? ఏంటి 2 ట్విన్సా? కాదులే పద. ఆగు అమ్మ జరీ ప్లీజ్. ఏం చేయవు. డోర్ చేసేదాకా ఏం చేస్తాయని తెలీదు. చేసేదాకా ఏం చేస్తాయని తెలీదు. సరే పద. అసలే సైలెంట్గా ఉండాలని అసలు నమ్మకూడదు. తెచ్చుకోదా గిల్లీజెట్స్ ఉంటాయని, కోల్డ్ వేవ్స్ ఉంటాయని చెప్పారు, తెలుస్తుంది. హలో, ఈ టైంలో విజిటింగ్. నేను ఇంత పెట్టమంటున్నాను ఇప్పుడు స్లీవ్. ఓకే సరిపోతుందా? ఓకే, ఒకసారి వేసుకొని చూస్తాను. మొత్తం వేసుకో లోపల ట్రైలు. సో ఇవన్నీ వీళ్ళ కలెక్షన్స్ అన్నమాట. సో ఎనీ డ్రెస్ కస్టమైజ్ చేసి ఇస్తారు మీకోసం. మీరు ఏ ప్యాటర్న్ చెప్పినా, ఎలా చెప్పినా వీళ్ళు స్టిచ్ చేసి మీకోసం ఇస్తారనమాట. వావ్, లవ్లీ డ్రెస్ కదా, నైస్. శారీస్ కూడా, శారీస్ అండ్ బ్లౌజ్, ఎనీ టైప్ ఆఫ్ డ్రెస్ అనమాట. సో ప్రస్తుతం మా పిట్టల దొర గారు ఇలా వచ్చారు. అంటే నేను ఇట్లా యాంకిల్ లెంత్ ప్యాంట్లో ఫస్ట్ టైం చూస్తున్నాం. అంటే ఇంకా ప్రాపర్గా మేకప్ అండ్ ఎస్ షూస్ వేయలేదు కాబట్టి అలా ఉన్నాను. అండ్ ఆ 3 kgs కూడా పెరగకుండా ఉంటే ఇంకొంచెం ఫిట్గా ఉండేది. అంటే ఏంటి ఇప్పుడు పొట్ట ఇట్లా లోపలికి తోసావా? ఆబ్వియస్లీ కొంచెం ఈ మధ్య నైట్ ఫుడ్ ఎక్కువైంది కదా. మరి రేపు మేనేజ్ చేయగలవా? ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంది. ఓకే, అన్నప్పుడు రెడీ అన్నప్పుడు కానీ బాగుంది అబ్బా, నిజంగా చాలా బాగుంది. ఇప్పుడు ఈ లుక్ లో అక్కడ కనపడాలంటావా? అంతే. అవుతావేంటి? ఒకసారి ట్రై లే, నువ్వు కూడా నీది ట్రై చేయి, మళ్ళీ సరిపోతే కష్టం అవుతుంది కదా. ఓకే, ఏమో మళ్ళీ నాలాగా సడన్గా ఒక వారంలో 2 kgs. So he's Gautam and Joshita gari husband and Yes. an old and good friend of mine. Almost last 10 years నుంచి. ఇంకొకటి కూడా చెప్పు. ఇంకొకటి కూడా చెప్పాలి అంటే మన మా టీవీలో వినిపించే వాయిస్ ఓవర్ లో వాయిస్ అడ్వర్టైజ్మెంట్ లో వాయిస్ లో, అండ్ ఇప్పుడు పాపిమా జీవన్ జ్యోతిలో నాకు కూడా తనే డబ్బింగ్ చెప్తున్నాడు. He's the face and the voice. So face and voice meeting again.
టేప్ కూడా తీసుకెళ్తున్నాను నేను. ఎందుకు అనుకుంటున్నారా, మా బాబుది హెడ్ సర్కంఫరెన్స్ ఉన్నను లెంత్ కావాలి అని అడిగారు. సో మళ్ళీ ఇంట్లో ఎక్కడే తుక్కోవాలి ఈ టైంలో అని చెప్పి టేప్ కూడా పట్టుకెళ్తున్నాను. ఎంత ముందు చూపు. సో మా డ్రెస్సెస్ రెడీ. ఇంకా వాటి డ్రెస్ రేపు కలెక్ట్ చేసుకోవాలి. మాకు డిన్నర్ చేయలేదు ఇంకా. అవునవును. సో హ్యావ్ డిన్నర్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. రేపు అయితే వచ్చే ముందు ఒకసారి కాల్ చేస్తాను, అప్పుడు కలెక్ట్ చేయాలి. ఈ లాగులు స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఇది చెయ్యాలి వెళ్ళిపోతుంది. ఓకే మరి గుడ్ నైట్. టైం ఇప్పుడు 11:40 అయింది. ఎర్లీ మార్నింగే లగాలి, ఎందుకంటే మళ్ళీ వాడికి చాలా ప్రిపరేషన్ అండ్ ప్లాన్స్ అండ్ షార్ట్స్ ఉన్నాయి తీయాల్సినవి. నాకేమో షూట్ కూడా ఉంది. అలవాటు అయిపోయింది, డైలాగ్స్ కూడా ఏం రావట్లేదు కానీ సరే మరి లేట్ అయిపోయింది. ఓకే రేపు షూట్ లో కలుసుకుందాం. చూస్తున్నారుగా మాకు ఎంత కష్టమైన పొజిషన్స్ లో కూర్చొని మరి ఫోటోలు తీస్తున్నారు. అన్ని చోట్ల ఫొటోస్ తీయించుకునే వాళ్ళు అలా బోట్ లో కూర్చొని ఫొటోస్ తీయించుకోవడం చూసాము. ఫర్ ద ఫస్ట్ టైం ఫోటోలు తీసే వాళ్ళే అట్లా బోట్ లో. అయ్యో పాపం చూడు ప్యాంట్ కూడా తడిసిపోయింది. సో ఇది నిపుణుల పర్యవేక్షణలో జరుగుతున్నాయి. సో డోంట్ ట్రై దిస్ ఎట్ యువర్ హోమ్స్. వదిలే ఏం అవ్వదు. పట్టుకుని సో మేము చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని చేస్తున్నాము, గట్టిగా పట్టుకున్నాం వీడిని. సో కింద కమెంట్స్ పెట్టకండి, పిల్లోడిని ఏంటి అలా పెట్టారు అలా కూర్చోబెట్టారు అని. సో ఈ మధ్య మేము ఏదైనా చెప్తే రెస్పాండ్ అవడం స్టార్ట్ చేశాడు. క్లాప్ క్లాప్. ఎందుకంటే సడన్ గా నవ్వు వచ్చింది వీడికి. కెమెరాలు తీస్తారు కదా అందుకే నవ్వుతున్నాడు. కెమెరాలు ఉన్నప్పుడు నవ్వు ఉండదు. ఏదైనా జూమ్ చేసి తీసుకోవడానికి ట్రై చేయండి. నవ్వుతున్నాడు. సో వీటితో మా ఫోటోషూట్ ఎక్స్పీరియన్స్ అయితే వెరీ ఎగ్జైటింగ్ ప్లస్ ఎగ్జాస్టింగ్ అన్ని మనకు ఓపికలు ఎగ్జాస్టింగ్. సో వీడికేమో క్యూరియస్. సో ఎక్కడ ఏం అంటే పక్కన ఏం సౌండ్స్ వచ్చినా కానీ, సో గాల్లో పిచ్చికెళ్ళినా కానీ, గోడ మీద బల్లి పాకినా కానీ అవన్నీ చూస్తూ ఉంటాడు ఫోటో కెమెరా తప్పించి. సో వీడిని కంట్రోల్ చేసి మళ్ళీ కెమెరా వైపు లుక్ ఇచ్చి వీడిని నవ్వించడం అనేసరికి ఎవ్రీ టైం మీకు తెలిసిందే మాకైతే. కానీ ఎక్కడ తగ్గేదేలే, కావాల్సిన షాట్స్ తీసుకోవాల్సిందే. అమ్మా ఓ ఇటు వచ్చినాయిరా కెమెరాలు. బాబు ఓ ప్లేట్ మసాలా దోశ, ఓ ప్లేట్ పూరి, ఓ ప్లేట్ ఎగ్ బోండా ఆర్డర్ చేయండి అమ్మా. తడిసింది. ఓ నో డిజైనర్. చెప్తావా ఓకే ఇక్కడ వాటర్ తో విన్యాసాలు అయిపోయినాయి. నెక్స్ట్ గుర్రం ఎక్కిచ్చే షాట్. సో ఇప్పుడు గుర్రం ఎక్కడ ఉందా అని వెతుక్కోవాలి. అక్కర్లేదు, అవైలబుల్ లోనే ఉంది, రండి చూద్దాం. గుర్రం షాట్ ఒకటి అనుకున్నాం. మందు బాటిల్ అనుకున్నారు మీరు, మందు గ్లాసులు అనుకుంటున్నారా? కాదు ఇది థమ్స్ అప్. వాళ్ళేం అనుకోకపోయినా నువ్వే చెప్పేలాగున్నావు. అంటే కలర్ చూసి మరి అసలు మను అండ్ చెర్రీ తాగుతున్నది ఏంటి, దాంట్లో ఏం కలుపుకున్నారు? సో మా వాడు ఇప్పుడు ఇలా వస్తుంది, బ్రేక్ టైంలో ఉన్నాడు. చిన్న బ్రేక్ అన్నమాట. నిక్కర్ దా ఇంకెళ్దాం మళ్ళీ షూట్కి. బ్యాక్ టు షూట్. అమ్మ వస్తుంది, అమ్మ కూడా వస్తుంది. సర్రా గుర్రం అంట, గుర్రం ఎక్కిస్తుంది అంట అమ్మ నిన్ను.
దాదా అసలు గుర్రం ఎలా ఉంటుంది బుజ్జి? గుర్రం ఎలా ఉంటది? ఒకసారి చూపించు. ఓ 4 legs మీద నుంచి ఎలా ఉంటుంది గుర్రం? నీ ప్లాన్ ఏంటి? నేను గుర్రాన్నా? అంతేగా కానీ సో అన్ని గుర్రం ఆడించాలి. అంతే. చెప్పచ్చుగా క్లియర్ గా స్ట్రైట్ గా. అది మనకి సహకరిస్తాయా రెడీదా? బట్టలు సహకరిస్తాయి. పద. హార్స్ సరు నాకు రాదు. హార్స్ నాకు గుర్రంలా మిమిక్రీ రాదు. మిమిక్రీ అక్కర్లేదు కానీ ఆర్ఆర్ వేసుకోండి కావాలంటే. ఇప్పుడు వీడికి కాస్ట్యూమ్ చేంజ్. గుర్రంలా తిరగటం కంటే కూడా ఇది చాలా డిఫికల్ట్ టాస్క్. ఇప్పుడు అమ్మ వాళ్ళకి డ్రెస్ ఇస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళ నాన్న ప్రొఫెషనల్గా వేసేస్తాడు డ్రెస్. బావ్ ఓ నో. ప్రిన్స్ ప్రేమన్ గారు, ఇది మీరు వేటాడిన సింహం, మీరు పెంచుకోండి. సింహం అంటే ఏంటి? వీడు ఎప్పుడు నవ్వుతాడు ఇడిగే తెలియదు, మాకు తెలియదు. ప్రయత్నిస్తూ ఉంటాం, నిస్తూనే ఉంటాం. నువ్వు తింటావా? చూసారు కదా ఇక్కడ ఈ డిజైన్ ప్రిన్స్ ప్రేమన్. ఏంటి అమ్మని మైమర్చిపోయేలా చూస్తున్నాడు. డ్రెస్ డిజైన్ ఎస్పెషల్లీ మాన్సా జోషి కౌచర్ దగ్గర స్పెషల్ గా కుట్టించింది. సో వాళ్ళు కూడా బాగా డిజైన్ చేసి టైం తీసుకొని నైట్ అయినా సరే తను అడిగిందని చెప్పి చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ జోషి కౌచర్. We loved it. సో ఇందాక డాగీ వచ్చి మొత్తం నాకేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ క్లీనింగ్ అనమాట. స్మోక్ ఎఫెక్ట్లో వీడికి కొన్ని ఫొటోస్ తీద్దామని అనుకున్నాం, కానీ స్మోక్ ఎక్కువగా రావడంతో మళ్ళీ వీడు సఫికేషన్ ఫీల్ అవుతాడని చెప్పి ఇంకా కొంచెం వేరే డిస్టెన్స్లో కానీ లేదంటే అసలు వద్దని కూడా అనుకుంటున్నాం. అది సపరేషన్ ఏముంటుంది దాంట్లో టేస్ట్? ఆగు, ఏముందిరా ఏముందిరా? ఓకే. పెట్టరా చేయి పెట్ట. లేదు 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 లేదు. ఎప్పుడు ఇదే సాంగ్, కొత్త సాంగ్ నేర్చుకోవచ్చుగా. నవ్వుతాడు వాడు అది పాడితే. If you're happy and you know it, then you really. వస్తుంది 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 వస్తుంది. బాగు. నవ్వాడు, కెమెరా ఆఫ్ అంటే నవ్వుతున్నాడు. స్మైల్ 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 స్మైల్. అమ్మ మొత్తానికి ఫైనల్లీ వాడి చేత కేక్ స్నాష్ చేయించగలిగాము. సో ఫ్లాప్ అవుతుంది అనుకున్నాం కానీ బట్ కొద్దిసేపటికి సెట్ అయ్యాడు. అవును. కింద వేసిన మనీ తీసి మళ్ళీ కేక్లో వేస్తున్నాడు.
ఇంకా ఆపుతారా సార్? రేపు పొద్దున్న వరకు ఇదే కంటిన్యూ చేస్తారా? ఒరిజినల్ బర్త్డే వచ్చేంత వరకు ఇదే కంటిన్యూ చేస్తావా? సో మొత్తానికి మా వాడి చేత కేక్ స్మాష్ అయితే కంప్లీట్ చేయించామండి. ఫస్ట్లో కొంచెం చల్లగా ఉండటం వల్ల వాడు చేయి పెట్టడానికి ఏడ్చాడు, కానీ ఇప్పుడు అలవాటు అయిపోయి ఇంకా చూసారుగా ఇక్కడ ఉన్న కేక్ తీసి మళ్ళీ దాంట్లో వేస్తున్నాడు. అసలు ఏం చేస్తున్నాడు వాడు? ఏం చేస్తున్నారా? నీ ప్రాసెస్ ఏంటి చెప్పు. సో చూసారుగా, ఇది మా ప్రేమన్ ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ కేక్ స్మాష్. సో దీనికి కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను, అండ్ ముఖ్యంగా మై ఫ్రెండ్స్ వాళ్ళకి. అండ్ ఇంత దూరం మాతో ట్రావెల్ అయ్యి వచ్చి వీడి కేక్ స్మాష్ని ఈ సెటప్ అదంతా కూడా క్రియేట్ చేసి మేము అనుకున్న విధంగా వచ్చేలాగా వాళ్ళ సిన్సియర్ ఎఫర్ట్స్ అన్ని పెట్టినందుకు పాపం వాళ్ళ న్యూ ఇయర్ అయినా కూడా న్యూ ఇయర్ ముందు రోజు మాకు ఇట్లా మా కోసం ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు. అండ్ అలాగే మాకు ఈ లొకేషన్ని అడిగిన వెంటనే ప్రొవైడ్ చేసిన పిక్చర్స్ క్యూ నెక్స్ట్ వాళ్ళకి కూడా వి థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ వాళ్ళు ఎవరికి షూట్కి ఇవ్వలేదు, బట్ నేను వెంటనే ఫోన్ చేసిన వెంటనే ఓకే అండి మీరు వచ్చి చేసుకోవచ్చు అని చెప్పి చాలా కైండ్ హార్టెడ్తో వాళ్ళు మాకు ఇక్కడ షూట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. వెళ్ళిపోయిన వాళ్ళ పీపుల్ని, పర్సన్స్ని, స్టాఫ్ని కూడా వెనక్కి పిలిపించి మరి మాకు షూట్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు శ్రీనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ పిక్చర్స్ క్యూ నెక్స్ట్ వాళ్ళు చాలా కోఆపరేటివ్గా, అండ్ వాళ్ళ స్టాఫ్ కూడా మనకి షూటింగ్కి కావాల్సిన అన్ని నీడెడ్ ఎక్విప్మెంట్ని ప్రొవైడ్ చేస్తూ చాలా కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తున్నారు. వి థ్యాంక్ దెమ్ అలాట్. టైమ్ టు టైం అన్ని డ్రింక్స్ నుంచి అన్ని ఫుడ్ వరకు అన్ని వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళ స్టాఫే చూసుకుంటున్నారు ఇక్కడ. సో వన్స్ ఇక్కడ షూటింగ్ అంటూ వచ్చాము అంటే లైక్ మనం దేని గురించి వెతుక్కోక్కర్లేదు. థ్యాంక్ యూ సో మచ్ పిక్చర్స్ క్యూ నెక్స్ట్ శ్రీనాథ్ గారు అండ్ రోజా గారు. థ్యాంక్ యూ సో మచ్. సో మా వాడైతే చాలా బిజీగా ఉన్నాడు, మరి వీడి ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. బట్ మీరైతే మీరు చేయవలసిందల్లా లైక్ చేయటం, కామెంట్ చేయటం, షేర్ చేయటం, అండ్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. సో ఇలానే మరిన్ని సరదా చక్కటి వీడియోస్ని మా ఛానల్లో మీరు చూడొచ్చు. See you in next video. Signing off. Manu and Cherry. Bye bye. Bye చెప్పు. Bye చెప్పు.